అందరికీ నమస్తే అండి. మహాలయంలోని ప్రత్యేకత ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. మహాలయ పక్షంలో ద్వాదశి నాడు సన్యాసులకు మహాలయం ఏర్పాటు చేయాలి. బలవన్మరణం చెందిన వారు, శస్త్ర విషప్రయోగాదులతో మరణించిన వారికి చతుర్దశి నాడు చేయాలి. భర్త జీవించి ఉండగా మరణించిన సువాసిని స్త్రీకి నవమి తిథి నాడు శ్రాద్ధం ఏర్పాటు చేయాలి. కూతురు తన కొడుకు చేత తల్లిదండ్రులకు శ్రాద్ధం ఏర్పాటు చేయదలిచినప్పుడు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేయాలి. పితృతిథి నాడే ఆబ్దీకం నిర్వహిస్తారు. మహాలయ పక్షంలో 16 రోజులు కూడా పితృప్రీతికరమే. ఒక్కో రోజున శ్రాద్ధకర్మ నిర్వహించినందువల్ల ఒక్కో ఫలితం కలుగుతుంది. పితరులకు ప్రియం మహాలయం. నెలకు 1 చొప్పున ఏడాదికి 12 అమావాస్యలు ఉన్నప్పటికీ వాటిల్లో శ్రేష్టమైనది మహాలయ అమావాస్య అంటారు. భాద్రపద మహాలయం పాడ్యమి మొదలు అమావాస్య వరకు కూడా 15 రోజులకు మహాలయ పక్షం అని పేరు. అంటే భాద్రపద పౌర్ణమి వెళ్ళిన మరుసటి రోజు నుంచి పాడ్యమితో అమావాస్య వరకు 15 రోజులను మహాలయ పక్షము అని పిలుస్తారు. ఈ 15 రోజులు కూడా పితృదేవతారాధనకు సంబంధించినవే కాన ఈ 15 రోజులు కూడా చక్కగా మనము పితృకార్యాలను మనకు పితృదేవతలు అంటే గతించిన వారికి చేసే శ్రాద్ధ కర్మలు ఇంటి వద్దన నిర్వహిస్తే, స్వగృహంలో నిర్వహిస్తే చాలా మంచిది. లేదా ఏ తటాకము తీరమునందైనా మనము నిర్వహించవచ్చు. అయితే ఈ మహాలయ పక్షాలను ఇంటి వద్ద నిర్వర్తించిన వారు లేక కోనేరు దగ్గర నిర్వర్తించినప్పటికీ శ్రద్ధతో ఇష్టంతో ఎవరైతే తమ పితృదేవతలకు శ్రాద్ధ విధిని జరుపుకుంటారో వారికి మాత్రమే పితరుల యొక్క ఆశీర్వచనాలు అందుతాయి. మహాలయం అంటే గొప్ప వినాశనం లేదా ప్రళయం సంభవించిన రోజు. మరో అర్థంలో ప్రళయకాలం వరకు కూడా నిలిచి ఉండి అప్పుడు లయమయ్యేది గొప్ప మహాలయం. దైవగణాలకు సంబంధించి దక్షిణాయనం రాత్రికాలం. దైవబలం తక్కువగా ఉన్న ఈ సమయంలో పితృగణాలకు తిరిగి జన్మను పొందాలన్న కాంక్ష పెరుగుతూ ఉంటుంది. తమ శక్తులను ఏకీకృతం చేసి కర్మాధికారం కలిగిన మన వైపు అవి చూస్తూ ఉంటాయి. కాబట్టి పురాణాలు ఏం చెప్తున్నాయంటే, మనుస్మృతి ప్రకారం ఆషాఢమాసంలోని కృష్ణపక్షం నుంచి 5 పక్షాల కాలం వరకు అంటే భాద్రపద కృష్ణపక్షం వరకు పితరులు మన నుంచి అన్నాదులను కోరుతూ ఉంటారు. తాపాన్ని, ఆకలిని చల్లార్చుకోవడానికి పితృగణాలు ఎదురుచూస్తూ ఉంటాయి. ఇదే విషయాన్ని స్కాంద పురాణంలోని నాగరఖండం ధృవీకరించింది. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించింది మొదలు పితృదేవతలకు శ్రాద్ధం పెట్టాలని మహాభారతం నిర్దేశించింది. హేమాద్రి పండితుడు రచించిన చతుర్వర్గ చింతామణి ప్రకారం సూర్యుడు కన్యారాశిలో సంచారం చేసే 16 పగటి కాలాలు పితృయజ్ఞం చేస్తూ ఉండాలి. అలా చేసినందువల్ల ప్రతిరోజు గయాశ్రాద్ధం చేసిన ఫలితం లభిస్తుందని చెప్పారు. శ్రద్ధయా దీయతే శ్రాద్ధం అంటే శ్రద్ధతో ఏర్పాటు చేసేదే శ్రాద్ధం. శ్రద్ధ లేని వారు, డబ్బులకు ఖర్చు అనుకున్నవారు దీనిని చేసినను అది యాంత్రికమే. మన భౌతిక శరీరం మొదటిది, కనిపించేది. రెండోది ప్రేత శరీరం. మూడోది ఆత్మ సూక్ష్మ శరీరం అన్నమాట. ఈ మూడింటికి ప్రతీకలు మహాలయ సంకల్పంలో చెప్పుకునే వసు, రుద్ర, ఆదిత్య రూపాలు. ఈ 3 రూపాలలోని పితరులకు అగ్నిముఖం, బ్రాహ్మణ భోజనం, పిండ ప్రదానం, ఉపవాసం అనే 4 పద్ధతులలో శ్రాద్ధం పెట్టవచ్చు. అయితే తండ్రి మరణించిన వారే మహాలయ పక్షం చేయడానికి అర్హులవుతారు. ఒకవేళ తండ్రి జీవించి ఉండి తల్లి మరణించినట్లయితే శ్రాద్ధం చేయడానికి అర్హత ఉంటుంది, కానీ నువ్వులతో మాత్రమే తర్పణాన్ని విడవకూడదు. అంటే నువ్వులతో తర్పణం మాత్రం విడవకుండా మిగిలిన పిండ ప్రదానం చేయవచ్చు. అదన్నమాట. ఈ పితరులకు ప్రియమైన మహాలయం గురించి తెలుసుకొని శ్రద్ధగా 15 రోజులు మహాలయ పక్షంలో పితరులకు శ్రాద్ధకర్మలు శ్రద్ధగా మనం నిర్వర్తించుకొని, శ్రద్ధ అనేది ప్రధానమైనది కాబట్టి శ్రాద్ధం కర్మ అంటారు. కర్మ అంటే చేసే పని,
పితృదేవతల యొక్క ఆశీర్వచనాలను మెండుగా ఇచ్చే ఈ పక్షంలో నిరంతరము కూడా పూర్వీకులను తలుచుకుంటూ, వారు మనకు చేసిన మేలును తలుచుకుంటూ, వారిని తలుచుకోవడం వల్ల మనకు జరిగే ఉపయోగాలు, లాభాలు మెండుగా ఉన్నాయని చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.